జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ పెద్దలు ఏం సందేశం ఇస్తున్నారు అంటే పర్యటనలు కావాలా, మీకు ప్రాణాలు కావాలా, ప్రజల్లో తిరగడం కావాలా, ప్రాణాలతో ఇంట్లో ఉండడం కావాలా అని ఏమన్నా ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్తోంది జగన్మోహన్ రెడ్డి కారు కింద పడడం వల్లే సింగయ్య మృతి చెందారు అని. పోలీసు అధికారులు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. కానీ అది ఫేక్ అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కొందరు వాదిస్తూ ఉన్నారు. సరే, ఒకవేళ ఆ వీడియో నిజమైనా సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడడం వల్లే ఆయనకు ఆ ప్రమాదం జరిగినా దీనికి బాధ్యత ఎవరు వహించాలి? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పర్యటనల సందర్భంలో రోప్ పార్టీ ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా. కానీ రోప్ పార్టీలు లేవు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన కారు మీదకి స్వయంగా కొందరు యువకులు వెక్కి అక్కడ ఇది చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? అలా జగన్మోహన్ రెడ్డి కారు మీదకి ఎక్కింది ఆయన అభిమానులే, వైసీపీ కార్యకర్తలే అని కూడా పోలీసులు అనవచ్చు. కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర పంపించేస్తారా అట్లా డైరెక్ట్గా? అభిమానులు అయితే పోలీసులు అలో చేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేరా? వదిలిపెడితే, పోలీసులు వదిలిపెడితే వాళ్ళ కార్ల మీదకి కూడా ఎక్కేంత అభిమానం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఉండరా? మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కార్ల మీదకి ఎవరు ఎక్కడం లేదే? గతంలో జగన్మోహన్ రెడ్డి కార్ల మీదకి కూడా ఎవరు ఎక్కలేదే? ఎందుకు ఎక్కలేదంటే పోలీసు భద్రత ఏర్పాట్ల బట్టి ఇవన్నీ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వీవీఐపీ కావచ్చు, వచ్చినప్పుడు తప్పనిసరిగా రోప్ పార్టీ ఏర్పాటు చేస్తారు. ఎవరు ఆ వాహనం దరిదాపుల్లోనికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు పోలీసులు. కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయనకు థ్రెట్ ఉందని తెలిసి కూడా, వేల మంది అక్కడ జనం వస్తారని తెలిసి కూడా పోలీసులు కనీసం రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి కారు మీదకి కొందరు యువకులు ఎక్కితే వాళ్ళని కనీసం కిందికి దింపేందుకు కూడా అక్కడ పోలీసులు లేరు. వైసీపీ కార్యకర్తలు, నాయకులే వాళ్ళని సముదాయించి కిందికి దింపాల్సి వచ్చింది. రోప్ పార్టీ ఏర్పాటు చేసి ఉంటే, వీళ్ళు చెప్తున్నట్టుగా నిజంగా జరిగి ఉంటే సింగయ్య ఆ కారు కింద పడి ఉండేవాళ్ళే కాదు. రోప్ పార్టీ ఉండి చుట్టూ పోలీసులు ఉంటే. కానీ పోలీసులు ఆ పని చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది అన్నది చాలా అర్థమవుతుంది. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా? మేము చెప్పినట్లు 100 మందితో మాత్రమే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తే అప్పుడు భద్రత గురించి ఆలోచిస్తాం. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 1000 మంది వస్తే మేము మాత్రం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించకుండా రోడ్డు పక్కన నిలబడతామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పదలుచుకుందా? పైగా ఇప్పుడు పరిస్థితి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. ఒకవేళ ఆ వాహనం కింద సింగయ్య పడి ఆ ప్రమాదం జరిగి ఉంటే డ్రైవర్ మీద కేసు పెట్టచ్చు, తప్పు కాదు, ఎంక్వైరీ జరగాలి కాబట్టి. అలా కాకుండా ఆ కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టేశారు. అది కూడా ఏంటి వల్లే సాక్షులుగా కూడా కాదు, డైరెక్ట్గా నిందితులుగా పెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఎక్కించేసేయి, తొక్కించేసేయి అని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఈ కేసులు పెడుతూ ఉన్నారు. అంతటితో అవుతున్నారా? ఈ కేసుల్లో ప్రో అయితే జగన్మోహన్ రెడ్డికి యావజ్జీవం శిక్ష పడొచ్చని కొందరు, 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని పత్రికలు రాస్తూ ఉన్నాయి. అంటే సెక్షన్లు పెట్టేస్తానే శిక్షలు పడిపోతాయా? అంటే కోర్టులు, జడ్జిలు వాళ్ళే విచక్షణతో ఆలోచించలేరా? ఒకవేళ బస్సులో అందరూ ప్రయాణిస్తూ ఉంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇకపైన ఏపీలో డ్రైవర్ మీద మాత్రమే కాకుండా ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అంతే కదా ఇక్కడ. పైగా ఒక ప్రచారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి చూశాడు సింగయ్య కారు కింద పడ్డాన్ని, అయినా కూడా కనీసం ఆపకుండా, పరామర్శించకుండా వెళ్ళిపోయారని మరో ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న ఆ వీడియో పోలీసులు నిజమైతే పోలీసులు చెప్పే వరకు అలా జరిగిందన్న విషయం కూడా పోలీసులకు కూడా తెలీదు. స్వయంగా ఎస్పీనే ఏం చెప్పారు, ఏరే కారు ఢీకొట్టి చనిపోయారని చెప్పి ఆ కారు నెంబర్ కూడా చెప్పారు గతంలో. ఇప్పుడు కొత్తగా ఏదో వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఆ కారు కింద, జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడు సింగయ్య అని చెప్తూ ఉన్నారు. పోలీసులకి ఇంత క్లారిటీ లేనప్పుడు పైగా ఆ వీడియోలో వీళ్ళు విడుదల చేసిన వీడియోలు చూస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం పెడుతూ అవతల వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుస్తాయి ఇవన్నీ కింద పడ్డారు అక్కడ కారు కింద అని? ఇక వెనుకున్న వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, కేఎన్ఆర్ వీళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారంటే వాళ్ళు కూడా చూసి తొక్కించేసి ఏం చెప్తుంటారా? ఇది ఏమన్నా వాస్తవికతకు దగ్గరగా ఉందా ఈ పరిస్థితి? అంటే కేవలం కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని పూర్తి కట్టడి చేయాలి. పైగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు విచారించారు. ఇప్పుడు కొత్తగా ప్రచారం ఏంటి, అసలు ఈ రమణారెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన వివరాలే పోలీసులకు తెలియవు, ఆయన ఎప్పుడు వచ్చారు డిపార్ట్మెంట్లోకి, ఏ బ్యాచ్ కానిస్టేబుల్ అనేది కూడా ప్రకాశం జిల్లా పోలీసులకు కూడా తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే డ్రైవర్ ఎవరు అన్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఉంటుందా?
ఆయన వివరాలే పోలీసు అధికారులకు తెలియవని ఈనాడు పత్రిక రాసింది. అంటే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఎవరెవరు కార్ డ్రైవర్లుగా ఉన్నారు, ఎవరు భద్రతలో ఉన్నారు ఆ వింగ్లో అన్నది కూడా పరిశీలన చేయడా? అంటే గాలికి వదిలేశారా? ఏడాది నుండి జగన్మోహన్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం కూడా మానేశారా? పైగా వీళ్ళు ఇండైరెక్ట్గా ఏం సంకేతాలు ఇస్తున్నారు నేరస్తులకి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు, ఏ పోలీసు అడ్డుకోరు, ఏ భద్రతా చర్యలు ఉండవని కదా సంకేతాలు ఇస్తున్నది. జగన్మోహన్ రెడ్డికి అడుగు దూరం వరకు పర్యటనలు వెళ్ళొచ్చు, వీలైతే కారు మీద ఎక్కచ్చు, ఆయన ఏకంగా పట్టుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆకతాయిలు విజృంభిస్తే పనేంటి? అసాంఘిక శక్తులు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వాళ్ళంటే నచ్చని వాళ్ళు, వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం, పగ, కక్ష ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఈ సొసైటీలో, అసాంఘిక శక్తులు. అలాంటి వాళ్ళ నుండి రక్షణ కల్పించడం కోసమే కదా వివిఐపీలకు భద్రత కట్టుదిట్టంగా ఉండేది. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడికి ఏకంగా దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు, ఒక అడుగు దూరం వరకు వెళ్ళిపోవచ్చు అని మీరు ఒక వాతావరణాన్ని ప్రభుత్వం, పోలీసులు సృష్టిస్తే ఎవరైనా అసాంఘిక శక్తులు దీన్ని ఆసరాగా తీసుకోకుండా ఉంటాయా? పైగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పదే మొన్న తాటికాయలు విసిరేసి వెళ్ళిపోయారు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ఆట పట్టిస్తున్నట్టు, అవహేళన చేస్తూ ఉన్నట్టు. ప్రతోడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద రాయి వేయచ్చు, తాటికాయలు వేయచ్చు, ఆ చుట్టుపక్కల నిప్పు కూడా పెట్టచ్చు, ఏమీ కాదు, ఎలాంటి చర్యలు ఉండవని పోలీస్ డిపార్ట్మెంట్ పరోక్షంగా చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీదకి ఎవరైనా దాడి చేయాలనుకున్న వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు కదా ఇది పరోక్షంగా. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తుంది? అసలు మాజీ ముఖ్యమంత్రి వెళ్తుంటే రోప్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? పైగా డ్రైవర్ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మేము చెప్పినట్లు వాంగ్మూలం ఇస్తే ప్రమోషన్ ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తామని కూడా ప్రలోభ పెడుతున్నారని ఒక పత్రిక రాసింది. అంటే ఏం చెప్పించాలనుకుంటున్నారు? సింగయ్య కారు కింద పడిండేది నేనే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా చూశారు, జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎక్కించి తొక్కించేసి వెళ్ళిపో, ఆగొద్దని చెప్పారు అని ఏమైనా చెప్పించాలనుకుంటున్నారా పోలీసు వాళ్ళు? ఇది సాధ్యమవుతుందా? ఏదో టార్గెట్లు పెట్టుకున్నట్టు ఈరోజు ఎంతమంది మీద వైసీపీ వాళ్ళకు కేసులు పెట్టారు, ఏ జిల్లాలో ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఇదేదో పై వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా పోలీసులకు అదో బాధ్యతగా మారినట్టు వరుసగా కేసులు పెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితిని మరి ఎంత దూరం తీసుకెళ్తారో. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ మొదలైంది. ప్రభుత్వాలు మారినప్పుడు యువతల వైపు నుండి ఇలాంటి కక్ష సాధింపు చర్యలే జరిగితే అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వ పెద్దల ఆలోచన, మనం మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఒకవేళ మనం ప్రతిపక్షంలోకి వస్తే అప్పుడు మనం కూడా రోడ్ల మీద పర్యటనలు చేయాల్సి ఉంటుంది కదా, అప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలా కండిషన్స్ పెడితే ఏంటి పరిస్థితి అని ఆలోచించే స్థితిలో కూడా ఉన్నట్టుగా లేరు. మనం పర్యటనలు చేయడం భవిష్యత్తులో జరుగుతుందో లేదో తర్వాత సంగతి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్ల మీద తిరగకూడదు, ఎక్కడా కూడా అతని వెంట జనాలు కనిపించకూడదు, జనాలు వస్తే కేసులు పెట్టాలి, ఆటో వాళ్ళని, ప్రైవేట్ వాహనదారులను బెదిరించాలి, ఆర్గనైజ్ చేసే నాయకులందరి మీద కేసులు పెట్టాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వెళ్తే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కేసులు పడతాయేమో, ఏదో ఒక రూపంలో మా మీద కేసులు వస్తాయేమో అని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు భయపడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అసలు జనాలే రాకూడదు అన్న ఒక కాన్సెప్ట్ మించి ఇందులో ఏమన్నా ఉందా? అసలు పూర్తిగా కక్ష సాధింపుతో వెళ్తూ ఉన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మా దగ్గర మీడియా ఉంది, మా గొంతు పెద్దది కాబట్టి మేము ఏ ఆర్గ్యుమెంట్ చేస్తే అదే ప్రజలు నమ్ముతారు అన్న ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా ఉంది. ప్రజల విచక్షణ పైన, ప్రజల ఆలోచన శక్తి పైన కూడా కూటమి ప్రభుత్వ పెద్దలకు చాలా చిన్న చూపుగా ఉన్నట్టుంది. అందుకే ఈ ఏడాది కాలంలో ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ స్థాయిలో కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకుడు పర్యటనలకు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేయడం, రకరకాల కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఒక విపత్తు వైపుగా ఈ రాష్ట్ర రాజకీయాల్ని అధికార కూటమి తీసుకెళ్తోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది.